అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు బిందుశ్రీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని, ఆ శ్రీనివాసుడి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి నా మార్నింగ్ రొటీన్ని స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా ప్రొద్దున్నే లెగ్గానే ఆలస్యం చేయకుండా వంటింట్లోకి వచ్చి ఇంకా పప్పు అయితే పొయ్యి మీద వేసేస్తున్నాను. ఇవాళ పాపకి లంచ్ బాక్స్లోకి పప్పు టమాటా అయితే వండుదాం అనుకుంటున్నాను. నైటే అన్ని పనులన్నీ చేసేసుకుని హాయిగా పడుకున్నాను కాబట్టి ఇంకా ప్రొద్దున్నే లెగ్గానే వంటకాడికి అయితే వచ్చేసాను. ఇలా వంట టకటక చేసేస్తూ ఉంటే భలే హాయిగా అనిపిస్తుంటుంది. అదే వంటింట్లో ఏ పని చేయకుండా పొద్దున్న లేసాక అన్ని పనులు చేయాలంటే చాలా విసుగ్గా అనిపిస్తూ ఉంటుంది. మనం ఎంత పెందలాడే లేచినా సరే టైం అంతా ఈ కిచెన్ క్లీనింగ్ కాడ అయిపోతూ ఉంటుంది. కాకపోతే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. పిల్లలు త్వరగా పడుకుంటే ఒకలా ఉంటుంది, పిల్లలు ఆలస్యంగా పడుకుంటే ఇంకోలా ఉంటుంది. నిన్న మా పిల్లలు త్వరగా పడుకుంటాం వల్ల నాకు ఈరోజు కిచెన్లో పని అన్నది చాలా త్వరగా అయితే అయిపోతుంది. ఇంకా పప్పుకి సరిపడా టమాటాలు కట్ చేసేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయ చిరుకలు కూడా వేసేసుకుంటున్నాను. చాలామంది పప్పు టమాటాలో ఉల్లిపాయ వేస్తూ ఉంటారు. కాకపోతే నాకు ఎందుకో ఉల్లిపాయ వేస్తే అంత నచ్చదనమాట. ఇంకా అందుకోసమనే టమాటా పచ్చిమిరపకాయ మాత్రమే వేస్తాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడగా సాల్ట్ అనేది వేసేసానండి. అలాగే కొద్దిగా కారం అనేది వేసాను. పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొంచెం కారం తక్కువగానే వేసుకున్నాను. అలాగే చిన్న నిమ్మకాయ అంత చింతపండు అయితే తీసుకున్నానండి. ఈ చింతపండును ఒకసారి కడిగేసి మనం పప్పులో వేసేసుకుంటామే. ఒక్కోసారి ఏంటంటే నేను నిమ్మకాయ వేసి కూడా చేస్తూ ఉంటాను. అది ఏంటంటే పోపు అది పెట్టేశాక ఇంకా కొద్దిగా చల్లారాక అప్పుడు నిమ్మకాయ పిండాలి. లేదు చింతపండే అంటే మనం ఇలా ఉడికించుకునేటప్పుడే చింతపండు వేసేస్తే చక్కగా చింతపండు ఉడికేసి బాగుంటుంది. చాలామంది కూడా ఏంటంటే పప్పు ఉడికిపోయాక పోపు పెట్టే ముందు చింతపండు రసం వేస్తూ ఉంటారు. అలాకంటే కూడా ఇలా ఉడికించుకునే ముందే చింతపండు వేసేస్తే పప్పులో టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా పప్పు ఉడికేలోపుగా నేను రైస్ అయితే కడిగేసి రైస్ కూడా పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను. ఈ కుక్కర్కి విజిల్ వదిలేసిందని నేను నిన్న చెప్పాను కదండి. ఇదిగోని చూసారుగా మొత్తం అంతా అరిగిపోయిందనమాట. దాని లోపల ఉండే కలర్ కూడా బయటికి కనిపిస్తూ ఉంది. కాకపోతే ఏం చేస్తాం, ఇంక ఇదే వాడేస్తున్నాను. మా వారికి ఎన్నిసార్లు చెప్పినా సరే కుక్కర్ అయితే తీసుకోవట్లేదు, అంటే నన్ను తీసుకెళ్ళట్లేదు. ఇంకా ఆయన తీసుకొచ్చే పొలం అయితే ఎలాంటిది కావాలి, ఏ సైజు కావాలి ఆయనకి తెలియదు. ఇంకా నన్ను తీసుకెళ్ళిన మహాప్రభు అంటేనే ఇంకా ఆశీర్వాద చేస్తూ ఉన్నారు. ఇంకా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుందాము అంటే అది ఎలా వస్తుందో ఏంటో తెలియట్లేదు. ఇంకా అందుకోసమనేసి ఇంకా ఆ కుక్కర్ కోసం ఇంట్లో ప్రతిరోజు యుద్ధాలు అవుతూనే ఉంటాయి వంట చేసేటప్పుడు. ఇంకా అదనమాట నా కుక్కర్ కష్టాలు. మీకు ఆల్రెడీ ఒకసారి చూపించాను కదా, నాకు మిక్సీకి ఉండేటువంటి చక్రాలు ఇరిగిపోయినాయి అనేసి. ఇంకా కొత్త చక్రాలు అయితే వేపించానమాట. అది వేపించాక పెడుతూ ఉంటే సెట్ కాలేదు, కంగారు ఇచ్చిందండి. ఇది ఎక్కడ సెట్ కాదో వచ్చాక చెక్ కూడా చేసుకోలేదు. అందులోనూ తెచ్చేసి ఇంచుమించు నెల అయిపోతుంది. ఇంక ఇప్పుడు చూసుకున్నాను ఇది ఎక్కడ సెట్ కాలేదు అనేసి ఒక్క క్షణం కంగారు అయితే వచ్చేసింది. కానీ ఆ యాంగిల్ సరిగ్గా పెట్టి చూసుకుంటే కరెక్ట్గానే సెట్ అయిపోయిందనమాట. అమ్మయ్య అనుకున్నాను. పొద్దున్నే ఇది ఒక టెన్షన్ వచ్చిందండి బాబు. ఇంకా ఇదేనమాట మిక్సడ్ దాళ్ళు. దీంట్లో ఇంచుమించు 6 రకాల పప్పులు అయితే కలిసి ఉంటాయండి. దీంతో మనం కర్రీ చేసుకోవచ్చు, అలాగే దోశలు కూడా వేసుకోవచ్చు. కర్రీ వచ్చేటప్పటికి చపాతీల్లోకి అలాగే బగారా రైస్ వాటిల్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ఎప్పుడైనా మీకు వండి చూపిస్తాను. అలాగే ఇవి దోశలుగా వేసుకుంటాం వల్ల కూడా మనకి హెల్త్కి వచ్చేటప్పటికి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ముఖ్యంగా చెప్పాలంటే మన పేగులు శుద్ధి బాగా జరుగుతాయి అన్నమాట. పెసరట్టు తినడంలో ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో దానికి డబల్గా ఈ దోశలు తినటం వల్ల ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా ఒకసారి మీరు తినండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా వేసిన ఒక 15 నిమిషాలకే చక్కగా పప్పు అన్నది నలిగిపోతుంది. అండ్ కాకపోతే మనం దీన్ని ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మనకి ఎక్కువసేపు నానితేనే దానిలో ఉండేటువంటి పోషకాలన్నీ కూడా చక్కగా మనకి లభిస్తాయి. అలాగే కడుపుబ్బరం అలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట. ఎప్పుడు కూడా మనం నానబెట్టుకునే పప్పు ఏదైనా సరే సరిగ్గా నానితేనే దానిలో ఉండేటువంటి సారమంతా మనకి లభిస్తుంది. ఎప్పుడు కూడా నానని పప్పు తింటే కడుపుబ్బరము కడుపు నొప్పి వస్తుంది, కానీ చక్కగా నానిన పప్పు ఏ విధమైన ఇబ్బంది రాదండి. ఎప్పుడు కూడా మనం కడుపుబ్బరం చేస్తుందేమో, ఇన్ని రకాల పప్పులు ఒకేసారి తీసుకుంటున్నాం, పిల్లలు అరిగించుకోగలుగుతారో లేదో అన్న సందేహం రావచ్చు. ఏ విధమైన ఇబ్బంది ఉండదు. మనమంటే కొంచెం పనులు తక్కువ చేస్తాం, కానీ పిల్లలు ఏంటంటే వాళ్ళకి రిలీజ్ అయ్యే ఎనర్జీ మొత్తాన్ని ఖర్చు చేసేస్తారంట. వాళ్ళు ఒక్క క్షణం కూడా కూర్చోరు. చూడండి, మనం ఏదైనా కాసేపు అటు తిరిగి ఇటు తిరిగాము అంటే మనకి కాళ్ళు లాగి కూర్చుంటాము. పిల్లలకి అలా కాదు.
అవ్వదు. ఇంకా అసలు పొద్దస్తమానం కూర్చోరు, రెస్ట్ ఉండదు, ఆడుకుంటూనే ఉంటారు. వాళ్ళకి ఇలాంటి టైంలో అంటే వాళ్ళు ఎక్కువగా ఆడుకుని పాడుకునే ఏజ్‌లోనే వాళ్ళకి మంచి ప్రోటీన్, మంచి ఫుడ్ ఇచ్చాము అనుకోండి, వాళ్ళకి చక్కగా వాళ్ళ ఎదగటానికి, వాళ్ళ బోన్‌కి కానీ, వాళ్ళ స్కిన్‌కి కానీ చాలా మంచి ప్రయోజనాలుంటాయి. ఎప్పుడు కూడా వాళ్ళకిచ్చే ఆహారం అనేది ఒకసారి కాడ 4 సార్లు ఆలోచించి మంచి బలమైన ఆహారం ఇస్తే పిల్లలు చక్కగా బలంగా ఉంటారు. ఇంకా అదే అనమాట ఆ అట్టులకు ఉండే రహస్యము. ఇంకా పప్పుకైతే పోపు పెట్టేసుకుంటున్నాను. పోపు కంటే పెద్ద ఏం లేదండి. ఆవాలు, పొట్టుమినపప్పు, జీలకర్ర అవే వేసుకుంటున్నాను. అలాగే కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసుకొని ఒక్కసారి వేపేసుకొని పప్పు అయితే తిరగమూత వేసేసుకుంటున్నా. నాకు ఈ లోపుగా పప్పు కూడా చక్కగా అయితే ఉడికిపోయిందండి. ఇంకా ఆవిరంతా పోయాక ఒకసారి అయితే మెదిపేసుకుంటున్నాను. ఎందుకంటే దీర్ఘశ్రీకి కొంచెం బద్దగా ఉంటే దానికి నచ్చుతదనమాట. ఇంకా అందుకోసమని 2 విజిల్ రాగానే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా. అదే పప్పు మెత్తగా కావాలి అనుకోండి, ఒక 3 విజిల్లయితే రానిచ్చామంటే సరిపోతదనమాట. ఇంకా ఒకసారి మెదిపేసుకున్నాక ఇలాగైతే పోపుని తిరగమూత వేసేస్తున్నా. నాకు పప్పు అన్నది కొంచెం చిక్కగా అనిపించిందండి. ఇంకా అందుకని పోపు పెట్టిన దీంట్లోని కొద్దిగా వాటర్ వేసుకొని అందులో అయితే వంపేసుకుంటాను. అలాగే రుచికి సరిపడగా సాల్ట్ అనేది వేసేసాను. నేను సాల్ట్ అనేది ముందు అయితే వేయలేదండి. ఇంక ఇలా పోపు పెట్టాక ఒక పొంగైతే రానిస్తాను ఎప్పుడు కూడా. ఇంకా అందుకోసమనేసి ఇంక పోపు పెట్టేశాక నేను సాల్ట్ అనేది వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల మనకి పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది. అదే ముందే ఉప్పు వేసేసామంటే పప్పు త్వరగా ఉడకదు అనేసి మా అమ్మ అంటూ ఉంటారు. ఇంకా నేనే అది ఫాలో అవుతూ ఉంటాను ఎప్పుడు కూడాను. ఇంక ఇలా వాటర్ వేసేసాక ఇంకొకసారి వేసి పొంగు రానిస్తాననమాట. మనం పోపు పెట్టిన దాంట్లో వాటర్ వేసుకోవడం వల్ల నీళ్ళు వేడెక్కుతాయి, పప్పు పాడవకుండా ఎక్కువసేపు ఉంటుందన్నమాట. ఇంకా అందుకోసమని వేడి నీళ్ళు అయితే కలుపుకున్నాను. ఇంక ఇదే ముకుల్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పల్లీలు అయితే వేపేసుకుంటున్నాను. అలాగే పల్లీలు కొంచెం వేగాక ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాను. అంటే నేను తీసుకున్న పల్లీలకి సరిపడా ఘాటుకి పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను. ఇవి మనం పైన పండించుకున్న పచ్చిమిరపకాయలే. పచ్చిమిరపకాయలు కూడా బాగా వేగాక ఇప్పుడు ఒక 5 రెమ్మలు కరివేపాకు వేసుకుంటున్నాను. పల్లీ చట్నీలో కరివేపాకు వేసుకొని తింటే ఉంటుంది చూడండి, చాలా బాగుంటుందన్నమాట. ఇంకా పల్లీలు పచ్చిమిరపకాయలు బాగా వేగినాయండి. ఇంకా పక్కా పెట్టేసుకుని పిల్లలకైతే పాలు, టీ అయితే పెట్టేస్తున్నాను. పిల్లలకేమో పాలు, మాకేమో టీ అనమాట. ఇది మా ఇంట్లో ఎప్పుడూ రొటీనే అనమాట. ఎందుకంటే ప్రొద్దున్నే లెగ్గానే పిల్లలకి పాలు ఇవ్వటం అలవాటు అనమాట. మా తీతశ్రీకి పాలల్లో చిన్న తొరకొచ్చినా సరే అనమాట పాలు తాగదు. ఇంకా ఆవిడకి పాలు ఇచ్చేటప్పుడు ఇలా వడగట్టాల్సిందే ఖచ్చితంగా. ఇది వాళ్ళ బుజ్జత్త గారు నేర్పారనమాట. అంత ముందంతా చక్కగా దాగేసేది. ఎప్పుడైతే వాళ్ళ బుజ్జత్త గారు ఇలా తోలిచి ఇవ్వటం చూసిందో ఇంకప్పటి నుంచి కూడా అలాగే కావాలని పేచి పెడతా ఉంటుందన్నమాట. వాళ్ళ బుజ్జత్త ఏం చేస్తారో అవన్నీ ఎంత శ్రద్ధగా గమనించి అవే చేయాలని చూస్తూ ఉంటుంది. నాకు తీర్థశ్రీలో అది బాగా నచ్చుతుందండి. ఎందుకంటే మనం ఏం చేస్తామో ఆ పనిని చూసి తను కూడా అలాగే చేయాలి అనుకుంటూ ఉంటుంది. అది చాలా మంచి విషయం అండి. పిల్లలు మంచి ప్రవర్తన నేర్చుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది అలాగ చేస్తూ ఉంటే. ఇంక ఈ లోపుగా పిల్లలకి పాలు ఇచ్చేసాను, మా వారికి టీ ఇచ్చేసాను. ఇంకా పచ్చడి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు అట్టుపిండి తీసుకుని అట్టుపిండి అయితే కలిపేసుకుంటున్నాను. ఇంకా అట్టుపిండి కలిపే లోపుగా టైం వేస్ట్ కాకుండా ఇంక ఇలా అట్ల పెనం అయితే పెట్టేసి స్టవ్ వెలిగించేసాను. ఇంక ఇది వేడెక్కే లోపుగా అట్టుపిండి అయితే కలిపేసుకుంటానండి. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడగా సాల్ట్ అనేది వేసేసాను. ఈ అట్టుపిండిని కొంచెం పలచగా చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇంకా అట్లు నెయ్యితో వేద్దామనేసి నెయ్యి అయితే తీసుకున్నాను. ఈ నెయ్యి నేను ఇంట్లోనే తయారు చేసుకుంటూ ఉంటాను. మీలో చాలా మందికి తెలుసు కదా, నేను నెయ్యి చేసిన ప్రతిసారి మీకు చూపిస్తూనే ఉంటాను ఎంత నెయ్యి వచ్చింది ఏంటి అన్నది. అందుకోసమనే అంతంత నెయ్యి వస్తుందన్నమాట. మనం ఎప్పుడు కూడా మీగడ చక్కగా కలెక్ట్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఎంత నెయ్యన మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది ఏంటంటే కొంచెం వేస్ట్ అన్నది మీగడ కాకుండా ఎప్పుడు నెయ్యి తీసుకుని కలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇంకా దోశ అంటే చక్కగా కాలాక నెయ్యి అయితే వేసేసుకుని ఇంకొక 10 నిమిషాల పాటు చక్కగా వేపేసుకున్నాను అనమాట. ఇంకా వేపేసుకున్నాక అట్ల మీద మొత్తం అంతా ఒకసారి ఈవెన్గా సదిరేసుకుని అట్టునైతే తిరిగి వేసేస్తున్నాను. చాలా బాగుంటుంది. మనం కొంచెం సిమ్లో పెట్టి ఎక్కువసేపు కాల్చుకున్నామంటే క్రిస్పీగా కూడా వస్తుంది ఈ దోశ. అసలు మీరు ఒక్కసారి తిన్నారంటే మరలా ఇలాగే చేసుకోవాలి. నార్మల్ పెసరట్టు కంటే కూడా ఇది చాలా బాగుంటుంది. మనం ఇందులో బియ్యం కూడా వేయట్లేదండి, చక్క ఉత్తి పెసలతోనే మనం గ్రైండ్ చేసేసుకుంటే అంత కమ్మగా ఉంటుందో ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా పాపకి పల్లీ చట్నీ వేసి
ఇంకా రెడీగా అయితే పెట్టేశాను. తను స్నానం చేసి వచ్చేటప్పటికి ఆ దోశ తింటుంది అనేసి. ఇగోండి చూసారుగా మన ఫ్లాగ్ అయితే ఎగరేసాం కదా, అది అసలు ఎంత చక్కగా ఎగురుతుందో. అంత పెద్ద జెండా తెచ్చినప్పుడు నేను ఎందుకు తెచ్చారా మా వారు అనుకున్నాను. ఆ చివరి నుంచి చూసినా సరే జెండా కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు చెప్పడమే, ఎంత దూరం కనిపిస్తుందో మీరు ఎగరేసిన జెండా అని చెప్తుంటే భలే సంతోషంగా అనిపించింది. ఇంకా మా వారు ఏది చేసినా అలాగే చేస్తారు. చాలా హ్యాపీగా అయితే అనిపించింది అనమాట. ఇవాళ మా పాపకి ఎల్లో రోజెస్ అయితే కొద్దామనేసి ఇంకా కట్ చేస్తున్నాను అనమాట. ఈ ఫ్లవర్ చూసారా ఎంత బాగుందో. మా వారికి ఎల్లో అంటే చాలా ఇష్టము, నాకేమో రెడ్ అంటే ఇష్టము, ఇంకా మా పాపకి పింక్ అంటే ఇష్టము. మా చిన్నదానికి ఏంటంటే వైట్ కలర్ ఎక్కువగా ఇష్టపడుతుందండి. నేను ఇవాళ చూశాను, ఆ వైట్ ఫ్లవర్ని చూసి ఎంత ముచ్చటపడిందో. ఇంకా మా పిల్లలిద్దరికేమో పెద్ద పువ్వు కోసానా, నాకేమో చిన్న పువ్వు కోసుకోమని చెప్పారు. ఇంకా అంతేనండి, మగవాళ్ళు ఎప్పుడు కూతుర్ని చూసుకుంటారు కానీ భార్య గురించి అస్సలు పట్టించుకోరు. ఇంకా పుచ్చకాయ అయితే రెడీ అయిపోయిందండి. పుచ్చకాయని కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాను. ఈ పుచ్చకాయని వస్తున్నప్పుడు భలే అనిపించిందండి. ఇప్పుడు ఈ పుచ్చకాయని అయితే కట్ చేసేస్తాను, ఎందుకంటే ఇది ఎలా ఉంది, పండిందా పండలేదా అని డౌట్ అనమాట. అసలు తయారైందో లేదో కూడా నాకు తెలియలేదు. అయితే కట్ చేస్తాను, తీగ ఎండిపోయింది అనేసి. ఇంక ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను. కట్ చేసి ఓపెన్ చేసి చూస్తే నిజంగా షాక్ అండి. ఎంత చక్కగా పండిందో, ఎంత ఎర్రగా ఉందో, ఎంత స్వీట్గా ఉందో. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం మన గార్డెన్లో పుచ్చకాయ కూడా కాయించేసాము. ఈ మధ్యకాలంలో అందరూ పెంచుతున్నారు, కాకపోతే ఏమి సీడ్ వేయకుండా దానంతలో అదే పడి దానంతలో అదే కాచి ఇంత మంచి ఫలాన్ని మనకి ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఇంకా పాపకైతే లంచ్ బాక్స్లోకి పప్పు రైస్ అయితే కలిపేసి పెట్టాను. ఇంకా తనకి కలుపుకుంటూ ఇంకా రావట్లేదు, ఇంకా అందుకోసం అనేసి నేను ఇలా కలిపేసి అయితే తనకి లంచ్ అయితే ప్యాక్ చేసేసాను అనమాట. ఇంకా లంచ్ అంతా రెడీగా పెట్టేశాను. ఇంక ఇక్కడితో ఒక పని అయితే అయింది. ఇవాళ కూడా ఇంతే బూందీ పెడుతుంటే తినేయట్లేదని ఇవాళ ఓన్లీ ఖర్జూరాలు మాత్రమే పెట్టానండి. ఇంకా తన బస్ టైం అయితే అయిపోయింది. ఇంకా అందరం కలిపి కిందకు వచ్చేసాం. తను రెడీ అయ్యాక ఇలా ఉంది, బాగుంది కదా, ఇదిగోండి కట్ చేసిన ఫ్లవర్ అయితే ఇలా పెట్టాను. చాలా క్యూట్గా ఉంది కదా మా పాప. ఇంకా డైలీ ఇలా రెడీ చేసి తను స్కూల్కి పంపించడం అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా వాళ్ళని ఎంత రెడీ చేసినా ఇంకొంచెం ఏదైనా రెడీ చేస్తే బాగుండు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇంక ఇదేనండి వాళ్ళ వీడియో. మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే ఒక చిన్న లైక్ కామెంట్ చేయండి. స్కిప్ చేయకుండా చివరిదాకా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.